నెల రోజులు అన్నం తినకపోతే ఏమవుతుందో తెలుసా? చాలామంది అన్నం తినకుండా ఒకరోజు కూడా గడపలేరు. కానీ మీరు ఒక నెల అన్నం తినకపోతే అది మీ శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? దీని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామంది అన్నం తినకుండా ఒక్క పూట కూడా ఉండలేరు. కానీ వైట్ రైస్లో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. బరువు పెరుగుతామని కొందరు అన్నం తినడం తగ్గిస్తారు. వైట్ రైస్లో గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. తింటే మీ రక్తంలో చక్కెర స్థాయిలు ఫాస్ట్గా పెరుగుతాయి. అందుకే డయాబెటీస్లో దీన్ని తినకూడదని నిపుణులు చెబుతూ ఉంటారు. అయితే వైట్ రైస్లో ఫైబర్ ఉండదు, కాబట్టి మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు ఎక్కువ అవుతాయి. కానీ ఇతర ధాన్యాల్లో ఉండే ఫైబర్ కంటెంట్ మీ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. వైట్ రైస్లో ఎక్కువ మొత్తంలో స్టార్చ్ ఉంటుంది. ఇది శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను బాగా పెంచుతుంది. ఇది గుండెకు ప్రమాదం. కాబట్టి వైట్ రైస్ మానేస్తే హార్ట్ హెల్దీగా ఉంటుంది. వైట్ రైస్ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు చాలా ఫాస్ట్గా మారుతాయి. ఆ తర్వాత అది వేగంగా పడిపోతుంది. దీంతో బద్ధకం, అలసట వంటి సమస్యలు వస్తాయి. అయితే అన్నాన్ని పూర్తిగా మానేయటం మంచిది కాదు. కానీ బ్రౌన్ రైస్, బార్లీ, చిరుధాన్యాలు, ఓట్స్ వంటి ఇతర ధాన్యాలతో భర్తీ చేయవచ్చు. ఇవి మిమ్మల్ని హెల్దీగా ఉంచుతాయి. ఇతర ఆహార పదార్థాలతో పాటుగా వైట్ రైస్లో ఉండే పోషకాల లోపాలను కూడా పూర్తి చేయాలి. ప్రతి వ్యక్తి పోషకావసరాలు భిన్నంగా ఉంటాయి. కాబట్టి వైద్యుల సలహా తప్పనిసరి.